ఒకప్పుడు నేనెంతో అన్నవాడు ఇప్పుడు నాకేం తక్కువ అన్నట్టు ప్రవర్తించాడు. ఈరోజు మనలో కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నారు, దేవుని ఏర్పాటును పక్కన పెడుతున్నాం, దేవుడు చేసిన కార్యాలను ఆలోచించకుండా అయ్యో నా స్థితి ఈ స్థితికి నా దేవుడే తెచ్చాడని అనుకోకుండా విర్రవీగి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి పాపం చేస్తాం. యుద్ధమే. ఇంకా ఈరోజు మన ఇళ్లలో కూడా యుద్ధాలే. ఎవరికి సుఖ జీవితం లేదు, సౌకర్య జీవితం లేదు. ఉద్యోగం చేయాలా, పోరాడాలా, చదవాలా, ప్రతిరోజు కష్టపడాలా. పోరాటం పోరాటం పోరాటం. ఎందుకు ఈ పోరాటం అంటే నీవు వాక్యాన్ని అలక్ష్యం చేశావు కాబట్టి. నీవు అలక్ష్యం చేయకుండా దేవుని వాక్యానికి లోబడి ఉంటే నువ్వు నిశ్చింతగా ఉన్న దేవుడు రాబడిని రప్పించేస్తాడు.